మారద్దు భూమి, నువ్వెప్పుడూ నీలాగే ఉండు. ఎప్పటికీ నీకు అండగా ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. నా కారణంగా ఇన్ని గొడవలు జరుగుతున్నా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా నన్ను మారద్దు అంటున్నావే, అక్కడే నీ గొప్పతనం అర్థం అవుతుంది మాధవ. బయట వాళ్ళ గొడవలు మనకెందుకు, మన బతుకు మనం బతుకుదాం, ఉన్న కష్టాలు చాలవా అని నువ్వు గట్టిగా మాట్లాడితే బహుశా నేను ఇవన్నీ ఇంత ధైర్యంగా చేయలేనేమో. మంచి పనులు చేసే అవకాశం కూడా అందరికీ రాదు భూమి. నీకొచ్చింది చేశావు. అలాంటి పనులకు అడ్డం పడి నీలో మంచితనాన్ని చంపే పని నేనెప్పటికీ చేయను. అర్థం చేసుకోవడం అంటే ఇదే మాధవ. వికలాంగులకి అన్యాయం జరుగుతుంటే చూడలేక ముందు వెనక ఆలోచించకుండా ఏం చెయ్యాలనిపించిందో అది చేసేశాను. తర్వాత అనిపించింది ఈ విషయంలో మాధవ్ ఏమైనా బాధపడతాడా అని. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత ఇంకెప్పుడు ఏ విషయంలో కూడా నా మాధవ్ ఏమంటాడో అని ఆలోచించాల్సిన అవసరం లేదు అని అర్థమైంది. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మాధవ. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. మేడం, నన్నెందుకు ఈ టైంలో రమ్మన్నారు? అలేఖ్య, చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? చాలా ట్రై చేశాను మేడం, ఆ భూమి ఎంతకీ ఒప్పుకోవటం లేదు. అప్పటికి ఇంట్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి చూశాను.